మహిళలు కుట్టు శిక్షణతో నైపుణ్యం పొంది స్వయం ఉపాధి ద్వారా అభివృద్ధి సాధించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. దేవాపూర్ పంచాయతీ ఆవరణలో జిల్లా వయోజన విద్యాశాఖ లయన్స్ క్లబ్, బెల్లంపల్లి శ్రీ శక్తి లయన్స్ క్లబ్, దేవాపూర్ ఓరియంట్ గోల్డ్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన కుట్టు శిక్షణ అక్షరాభ్యాస కేంద్రాలను ఎమ్మెల్యే గడ్డం వినోద్తో కలిసి కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అక్షరాస్యత కుట్టు శిక్షణ కేంద్రం ద్వారా మహిళలు శిక్షణలో తర్ఫీదు పొందుతూ నిరక్షరాస్యులైన వయోజనులకు చదువు నేర్పిస్తున్నారన్నారు. కుట్టు శిక్షణ నైపుణ్యం పొందిన మహిళలు స్వయం ఉపాధి పొందుతూ నిరక్షరాస్యులైన వయోజనులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని అన్నారు. అక్షరాభ్యాస కేంద్రం ద్వారా నిరక్షరాస్యులైన వయోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడంలో రాష్ట్రంలోనే కాశీపేట మండలం ముందంజలో ఉండడంపై ఆయన అభినందించారు. 100 రోజుల శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ధృవపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వయోజన విద్యాధికారి పురుషోత్తం నాయక్, పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు, లీడ్ బ్యాంక్ డిస్ట్రిక్ట్ మేనేజర్ తిరుపతి, ఎస్సీ కార్పొరేషన్ దుర్గాప్రసాద్, ఓరియంట్ సిమెంట్ కంపెనీ జీఎం కులకర్ణి, తహసీల్దార్ భోజన్న, ఎంపీడీఓ సత్యనారాయణ సింగ్ తదితరులు పాల్గొన్నారు. సో అందరికీ అక్షరాస్యత రావాలి. సో దానికోసం మన అడల్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఎవరైనా 88 వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఒక అక్షరాస్యతతో పాటు ఒక స్కిల్ డెవలప్మెంట్ కూడా చేయవచ్చు. సో దానికోసం ఇప్పుడు డిస్కస్ చేసాము. ఇప్పుడు స్టిచ్చింగ్ జరుగుతున్నాయి, దానికి ఇంకా కొన్ని యాడ్ చేస్తాం. బ్యూటీ కోర్స్, ఎంబ్రాయిడరీ ఆర్ క్యాండిల్ మేకింగ్, అగరబత్తి మేకింగ్. దానికి ఐ థింక్ ముందు అట్లా జరిగింది, కానీ రా మెటీరియల్ సప్లై ప్రాబ్లం తోటి ఇది కాలేదు, మూవ్ కాలేదు. సో దానికి ఒక్కసారి మళ్ళీ సెట్ చేసేసి మన జిల్లాలో చాలా డిమాండ్స్ ఉన్నాయి. సో 3-4 SHGలో చేస్తే దానికి యూజ్ చేయడానికి కెపాసిటీ మనకే ఉన్నాయి. సో అట్లా చేస్తే మన జిల్లాకి అమౌంట్ మన జిల్లాలో ఉంటుంది, అండ్ దాని నుంచి పని చేయడానికి కూడా అవకాశం వస్తుంది, కొంచెం సెల్ఫ్ ఇండిపెండెన్స్గా వస్తుంది. సో దానికోసం మనకి ఇంకా ఒకసారి వర్కౌట్ చేసేసి CSR నుంచి లేదా ఏమైనా డిస్ట్రిక్ట్ ఫండ్ నుంచి లేదా ఏమైనా ఫండ్ ఉన్నాయి NGO నుంచి టైఅప్ చేసేసి ఖచ్చితంగా దానికి పుష్ చేస్తాము. అండ్ కాశీపేట్ బండల్కి ఐ హోప్ మీ అందరూ కలిసి ఇప్పుడు ఇంకా 6 monthsలో 100% లిటరేట్గా మనం నమోదు చేస్తే తెలంగాణలో ఫస్ట్ మండల్ ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ మన మంచిర్యాల జిల్లా కాశీపేట ఒక మండల్ రాష్ట్ర వ్యాప్తంగా ఫస్ట్ మండల్ అట్లా అయింది, 3400. సో 6 monthsకి దానికి ప్లాన్ చేసేసి సో దట్ మనం చెప్పగలుగుతాముకి ఒక మన దగ్గర కూడా ఒక మండల్ ఉన్నాయి, దానిలో 100% లిటరసీ ఉన్నాయి. సో దాని నుంచి ఆ సంకల్పంతో మనం ముందుకు వెళ్ళవచ్చు. దానికి పూర్తి చేసేసి మనకి అన్ని చూపించాలి. సో దట్ కాశీపేట మండల్కి మిగతా మండల్ దానికి ఫాలో చేస్తారు.